ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడవు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిన్నటి వారం అయినప్పటికీ ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, నీ పాద సన్నిధికి నడిపించారు. ఉదయకాల సమయంలో నీ కరుణ పీఠం యొద్దకు వచ్చి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని మా పాపమును, కుటుంబం యొక్క పాపమును, పితరుల యొక్క పాపమును, దేశం యొక్క పాపము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ఈ దినము మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం గనక ఆ దివ్యమైన మాటలు, బ్రతికించే మాటలు, స్వస్థపరిచే మాటల చేత ఈ దినము మాతో మీరు మాట్లాడండి. నీ మాటకు మేము ఏకీభవించుటకు సహాయం దయచేయండి. నాయనా, నీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపు, మీ సహాయమును కోరుకుంటూ తండ్రి మాట్లాడుతుండగా ఆయన ప్రియకుమారుడును, మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతల్లో పొందుకొనుటతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని సరిచేసుకుని కృపను అనుగ్రహించండి. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటున మరుగు చేసుకొని నా నోట నీ మాటలుంచి నన్ను కూడా వాడుకొని నాతో కూడా మాట్లాడవలసిందిగా వేడుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మనకి 4వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరము. మరి ఇజ్రాయెల్ దేశంలో 19వ తారీఖు తామూజు నెల 5786 సంవత్సరం. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12 నుండి 40వ వచనం వరకు. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12 నుండి 40వ వచనం వరకు. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3 10 ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10 ఆ 14 గొర్రె పిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10 పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతో, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును,
పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలుతో సమస్తమును తెలియచెప్పాను. ఈరోజు 2వ లేఖన భాగంగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఇప్పుడు చదవబడిన సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12 నుండి 40 వచనాలు మరియు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వీటి మధ్య ఉన్న సంబంధాలను ఒకసారి మనం జ్ఞాపకం చూసుకుందాం. సంఖ్యాకాండములో అన్ని బలులు కనపడతా ఉంటాయి. మరి సుక్కోతు పండుగ అంటే గుడారాల పండుగ, మరి 8వ రోజు జరిగే బలుల వివరాలన్నీ కూడా ఇవ్వబడతాయి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ప్రభుత్వ అధికారాలకు లోబడాలని బోధిస్తూ ఉన్నాడు. ఈ 2 భాగాలను కలిపి పరిశీలిస్తే దేవుడు పరలోక రాజు, భూలోక అధికారాలు ఆయన అనుమతించిన పరిపాలనా వ్యవస్థలో భాగం. దేవుడేమో ఈ పరలోకపు రాజు, మరి ఈ భూలోక అధికారాలు ఆయన అనుమతించినటువంటి పరిపాలనా వ్యవస్థలో భాగం. అంటే ఆయన ప్రభుత్వము పరలోకములో ఉంది, ఆయన ప్రభుత్వము భూమి మీద కూడా ఉంది. ఈ భూమి మీద ఉన్న అధికారులు కూడా ఆయన అనుమతించినటువంటి ఆ వ్యవస్థలోనే, ఆ చట్టంలోనే పనిచేయాలి అనే సూత్రము ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ సుక్కోతు పండుగ అంటే గుడారాల పండుగ. మరి ఇది ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవునిపై ఆధారపడి జీవించిన కాలాన్ని జ్ఞాపకం చేసుకునే పండుగ. మరి దేవుడే నిజమైన రాజని, ప్రతి మానవ రాజ్యము దేవుని అనుమతితోనే ఉంటుందని, పండుగలో నివసించే ఆ గుడారాలు మానవ శక్తి తాత్కాలికమని. గుడారం అంటే ఏంటి? అప్పటికప్పుడు వేసి తీసేసేది. అంటే అది తాత్కాలికం, పర్మనెంట్ కాదు. దేవుని సంరక్షణ శాశ్వతమని గుర్తు చేస్తుంది. ఈ గుడారాల పండుగ ఏం గుర్తు చేస్తుందని అంటే దేవుని రాజ్యమే, దేవుని రక్షణే శాశ్వతమని గుర్తు చేస్తూ ఉంది. ఈ మానవ జీవితం అంతా టెంపరరీ అని చెప్పి, ఈ మానవ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా మనం సమకూర్చునేదంతా కూడా టెంపరరీ, మరి శాశ్వతమైనది కాదు అని మనకి గుర్తు చేస్తూ ఉంది. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అధికారాల పట్ల విధేయత కూడా
చివరికి అది దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించడమే, దేవుని ప్రభుత్వాన్ని అంగీకరించడమే. ఈ భూమి మీద మనము ప్రభుత్వ అధికారులకి విధేయత చూపిస్తుంటే అది దేవుని ప్రభుత్వానికి విధేయత చూపిస్తున్నట్టే. కాబట్టి దేవుని రాజ్యములో విధేయత కలిగి ఉండాలి, దేవుడు అనుమతించినటువంటి భూలోక రాజ్యములో కూడా మనం విధేయత కలిగి ఉండాలి. ఈ రెండు లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, మరి గుడారాలో 7 రోజుల్లో, మరి గుడారాల పండుగ 7 రోజుల్లో మొత్తం 70 ఎద్దులు బలి అర్పించబడతాయి. 70. మనము ఇంతకుముందు చదువుకున్న లేఖన భాగాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటే అందులో లెక్క పెడితే దాదాపుగా 70 ఎద్దులు అర్పించబడతాయి. మరి ఈ 70 ఎద్దులు యూదుల ప్రకారము ప్రపంచంలోని 70 రకాల జనాంగాలను సూచిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 70 రకాల జాతులు, జనాంగాలని సూచిస్తున్నట్టుగా యూదులు దాన్ని చెబుతూ ఉంటారు. అంటే ఇశ్రాయేలు తన కొరకు మాత్రమే కాదు, సమస్త జనులకు శాంతి, ఆశీర్వాదం కలగాలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు బలర్పించి. తమ కొరకే బలర్పించట్లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వాళ్ళు బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులముగా నేటి నూతన నిబంధన కాలంలో మనము మన కొరకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే మనం తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు, అందరి కొరకు ప్రార్థన చేయమని చెబుతాడు. పౌలు కూడా ప్రపంచంలో శాంతి, క్రమము, న్యాయము నిలవాలంటే ఈ పరిపాలనా వ్యవస్థ, దేవుడు అనుమతించినటువంటి పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలని కోరుకుంటూ ఉన్నాడు, అవసరమని తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదు, మరి సమస్త జనాంగాలకి కూడా, సమస్త జనములకు ఆయన పాలకుడు. అందువలన ప్రభుత్వాల ఉనికి దేవుని సాధారణ కృపలో కూడా భాగమే. ప్రభుత్వాలు ఉంటున్నాయి అని అంటే ఆయన కృపలో ఒక భాగం. ఈరోజు ఒక రాజు ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక రాష్ట్రపతి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు, మంత్రులు ఉన్నారు అని అంటే అది వాళ్ళు ఏదో రోడ్ల మీద తిరిగి కష్టపడి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి, ఆరోగ్యం ఖర్చు పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు, అధికారులు అయ్యారని కాదు. అది దేవుని కృపలో ఒక భాగం. వాళ్ళని నియమించాడు. అతడు దేవుని బిడ్డనా, అన్యుడా, ఇది మనకు సంబంధం లేదు. ఆయన కృపలో ఉన్నారు. ఎందుకనంటే వర్షము కానీ ఎండ కానీ కేవలం దేవుని బిడ్డల మీద కురిపించబడట్లేదు, అది అందరి మీద కురిపించబడుతుంది. కాబట్టి అధికారము దేవుని బిడ్డల చేతుల్లో ఉంటుందా, అన్యుల చేతుల్లో ఉంటుందా, అది మనకు అనవసరం. కానీ దేవుడు నియమించినటువంటి ఆ అధికారాలకి లోబడి ఉండమని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. బలులు, పన్నులు, ఈ 2 విషయాలు. సంఖ్యాకాండంలో ప్రజలు దేవునికి తమ అర్పణలను తీసుకొచ్చేవారు, తమ బలులను తీసుకొచ్చేవారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో పన్నులు చెల్లించాలి అని అంటున్నాడు. ఇక్కడ బలులు బలిపీఠం దగ్గరికి తీసుకురావాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ పన్నులు ప్రభుత్వం దగ్గరికి తీసుకొని రావాలి. అక్కడ బలులు దేవునికి చెల్లించాలి, ఇక్కడ పన్నులు ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే దేవునికి చెందినవి దేవునికి ఇవ్వాలి, సమాజానికి చెందింది సమాజానికి ఇవ్వాలి. దీనిని మరి చాలా మనం లోతుగా దీన్ని మన జీవితాల్లో అన్వయింప చేసుకోవాలి. దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా లేని పౌర చట్టాలను మనం గౌరవించడము మన బాధ్యత. అదే అంటే దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా లేనివి, అంటే దేవుని వాక్య ప్రకారంగా ఉన్న చట్టాలను మనం గౌరవించాలి. ఉదాహరణకి కొన్ని దేశాల్లో మరి ఈ దాన్ని ఏమంటారు, పురుషులు వివాహాలు చేసుకునే చట్టాలు ఉన్నాయి కొన్ని దేశాల్లో. మరి మనం ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు దానికి మనం లోబడాలా? అది దేవుని వాక్యానికి విరుద్ధం, దానికి మనం లోబడకూడదు. పాపానికి మనం లోపడకూడదు. దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా లేని పౌర చట్టాలను మాత్రమే మనం గౌరవించాలి. ఇప్పుడు ఇంటి పన్ను కట్టమన్నాడు, అది పాపమా? అది పాపం కాదు కదా, అది మనం కట్టాలి. కరెంటు బిల్లు కట్టడం పాపం కాదు, అది దాన్ని మనం కట్టాలి. కానీ పురుషులు వివాహము, స్త్రీలు వివాహము, మరి ఇప్పుడు మన భారతదేశంలో కూడా
సహవాసం చెయ్యొచ్చు, మగవాడు పురుషుడు స్త్రీ సహవాసం చెయ్యొచ్చు అని చెప్పి చట్టాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి మనము విధేయత చూపించకూడదు. ఏది దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా ఉందో, దేవుని వాక్య ప్రకారంగా ఉందో, పరిశుద్ధంగా ఉందో దానిని మాత్రం మనము అవలంబించాలి. అందుకే క్రమబద్ధమైన ఆరాధన, క్రమబద్ధమైనటువంటి సమాజము చాలా ఇంపార్టెంట్. సంఖ్యాకాండంలో ప్రతిరోజు నిర్దిష్టమైన బలులు ఉన్నాయి. దేవుని ఆరాధనలో క్రమము, దేవుని ఆరాధనలో సమయము, దేవుని ఆరాధనలో బాధ్యత, దేవుని ఆరాధనలో విధేయత, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఆరాధనలో క్రమము, సమయము, బాధ్యత, విధేయత, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రికలో సమాజంలో క్రమము, చట్టము, న్యాయము, పరిపాలన, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అవ్యవస్థ అంటే దేవుని చిత్తము కాని క్రమమున్నది, దేవుని చిత్తమైనటువంటి క్రమం కూడా ఉంది. దేనికి లోబడాలి, దేనికి విధేయత చూపించాలి అని అంటే మనము దేవుని వాక్యమును ఎరిగిన వారమై ఉండాలి. దేవుని చిత్తము కాని వ్యవస్థ ఉంది, దేవుని చిత్తమైనటువంటి వ్యవస్థ ఉంది. దేవుని చిత్తము కాని క్రమం ఉంది, దేవుని చిత్తమైనటువంటి క్రమం ఉంది. కాబట్టి ఈ రెండిట్లో తేడాలు తెలుసుకొని మనము అటు దేవునికి లోబడాలి, ఇటు ప్రభుత్వానికి కూడా లోబడాలి. 8వ రోజు జరిగే ఆ బలులు చాలా ప్రత్యేకమైనది. 8వ రోజు ఒక మాట మీకు చెప్తాను. రాజు ఒక కూడిక ఏర్పాటు చేశాడు, అతిథులందరినీ పిలిపించాడు. అతిథులందరూ పిలిచారు, వాళ్ళు భోజనాలు చేశారు, అంతా సంతోషించారు, వాళ్ళకి చెందాల్సిన గిఫ్ట్లు తీసుకున్నారు, అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజు ఎవరితో కూర్చొని కాలం గడుపుతాడు అని అంటే తన కుమారునితో కూర్చొని కాలం గడుపుతాడు. ఆ 8వ రోజు ఈ పండుగను సూచిస్తుంది. 8వ రోజు మన రాజులకు రాజు అందరితో కలిసి సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు ఆ పండుగను ఏర్పాటు చేశాడు 8వ రోజు. అలాగనే మనకు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనకు ఏం గుర్తు చేస్తుందంటే, ప్రభుత్వానికి విధేయత ఉన్నప్పటికీ కూడా అది మంచిది, ప్రభుత్వానికి విధేయత చూపించాలి. మన అంతిమ విధేయత దేవునికే చెందుతుంది. అంటే ఇక్కడ నేను ప్రభుత్వానికి విధేయత చూపించకుండా నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను అనంటే అది అబద్ధం. ఇక్కడ నేను పన్నులు కట్టకుండా నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను అనంటే అది అబద్ధం, అది క్రమం కాదు. ఇంతకుముందు చెప్పాను, దేవుని చిత్తమైనటువంటి క్రమం ఒకటి ఉంటుంది, దేవుని క్రమం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనము అక్కడ సంఖ్యాకాండములో 8వ రోజు ప్రజలందరూ దేవునితో సంబంధం కలిగి ఎలా జీవిస్తారో, ఇక్కడ భూమి మీద కూడా మనము ప్రభుత్వానికి విధేయత చూపిస్తూ మన అంతిమ విధేయత దేవునికే చెందేలాగా చేయాలి. అలాగనే అధికారానికి హద్దులు కూడా ఉన్నాయి. రాజుకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఎందుకనంటే మనకు పాత నిబంధనలో తెలుసు, రాజులను అభిషేకించేది దేవుడే, తన సేవకుల ద్వారా రాజులను అభిషేకించేది దేవుడే. అయితే రాజు కూడా దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలి. రాజు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఆదేశిస్తే మరి ప్రవక్తలు వచ్చి రాజులను గద్దించారు. ధర్మశాస్త్రానికి విధేయతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవక్తలు వచ్చి రాజులను గద్దించేవారు. ప్రవక్తను అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గురించి మనం గడిచిన రోజుల్లో ధ్యానం చేస్తూ వస్తున్నాం. అతడు రాజుల ఎదుట నిలబడేవాడు, ప్రజల ఎదుట నిలబడేవాడు. వాళ్ళు ఎప్పుడైతే క్రమం తప్పుతారో, దేవుని ధర్మశాస్త్రం క్రమం తప్పుతారో వాళ్ళని హెచ్చరించడానికి ప్రవక్త అయిన ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనది రోమీలకు రాసిన పత్రిక ద్వారా మనం చెప్పాలి అని అంటే, మన భాషలో మూఢభక్తి అని అంటారు కదా, మూఢభక్తి, గుడ్డి ప్రేమ అంటారు కదా. అలాగనే అంధ విధేయత అనేది మనకు ఉండకూడదు. అంటే ఏమి కనపడకుండా విధేయత చూపించడం కాదు, దేనికి విధేయత చూపించాలో దానికి విధేయత చూపించాలి, దేనిని పక్కన పెట్టాలో దాన్ని పక్కన పెట్టాలి.
ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది. దేవుని ధర్మానికి లోబడిన బాధ్యతాయుతమైనటువంటి విధేయత. అటు దేవుని రాజ్యానికి, ఇటు భూలోక సంబంధమైన రాజ్యాలకి. మరొక అంశం ఏమిటంటే, ఈ రెండు భాగాలు కలిసి మనకు బోధించేది ఏమిటి అనంటే, దేవుడే సమస్త అధికారాలకు మూలం. అటు పరలోక రాజ్యంలోనూ, ఇటు భూలోకములోనూ దేవుడే సమస్త అధికారాలకు మూలం. ప్రభుత్వము సమాజంలో క్రమాన్ని నిలబెట్టడానికి, క్రమాన్ని పాటించడానికి, శాంతి సమాధానాలు నెలకొల్పడానికి దేవుడు అనుమతించినటువంటి సాధనం. ప్రభుత్వాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ లోకంలో అందరికీ తెలియదు అది. ఎవరైతే వాక్యం చదువుతారో, వాక్యంలో ఏదైతే ఉందో తెలుసుకుంటే అది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి, డబ్బులు ఖర్చు పెట్టి, మద్యం పంచి, బిర్యానీలు పెట్టి, ఇలాగున వాళ్ళు రాజ్యాధికారాలు సంపాదించుకుంటూ ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనేసి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది కాదు, వాళ్ళు దేవుడు అనుమతించాడు అంతే. ఒకరిని సింహాసనం మీద కూర్చుండబెట్టేది దేవుడే, ఒకరిని సింహాసనం నుండి కిందికి దించేది కూడా దేవుడే. కాబట్టి పౌర బాధ్యతలు, సమాజములో మన బాధ్యతలు, అలాగనే పరలోక సంబంధమైన బాధ్యతలు అంటే ఆరాధనలో, విశ్వాస జీవితంలో మన బాధ్యతలు, ఈ రెండు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి రెండు పట్టాలు లాంటిది. అప్పుడే ఆత్మీయ రైలు సాఫీగా సాగుతుంది. ఈ భూమి మీద నివసిస్తున్న మనము ఈ భూలోక సంబంధమైన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలి. అటు ప్రభుత్వానికి, చట్టానికి, అలాగనే దేవుని బిడ్డలమైన మనము దేవుడు నియమించినటువంటి చట్టాలకు కూడా అంటే వాక్యానికి కూడా లోబడి ఉండాలి. దేవునికి సంపూర్ణ విధేయతే అన్ని ఇతర విధేయతలకు ప్రామాణికం. అర్థమవుతుందా? దేవునికి చూపించే విధేయతే అది అన్నిటికీ మూలం అన్నమాట. అన్ని విధేయతలకు మూలం. భూలోకంలో మనం పన్నులు కట్టే విషయంలో కానీ, ట్రాఫిక్ రూల్స్ లోబడే విషయంలో కానీ, పోలీస్ చట్టాలకు కానీ, లేకపోతే మన భారత రాజ్యాంగానికి కానీ, వీటన్నిటికీ కూడా విధేయత చూపించడానికి కారణం మొదటిది ఏమై ఉండాలి అని అంటే, మనం దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తే వీటికి కూడా మనం విధేయులం అవుతాం. కానీ వీటికి విధేయులమై చాలామంది ఇది రివర్స్ జరుగుతూ ఉంటుంది. లోకంలో అన్నిటికీ పన్నులు కడతారు, అన్నిటికీ టైంకి వెళ్తారు, అందరికీ భయపడతారు, అధికారులకి భయపడతారు. కానీ దేవుని దగ్గర మాత్రం భయపడరు. దేవునికి చెందాల్సినవి మాత్రం ఇవ్వరు. స్కూల్లో ప్రిన్సిపల్కి భయపడతారు, కాలేజీలో ప్రిన్సిపల్కి భయపడతారు, కంపెనీలో ఎండీకి భయపడతారు. అక్కడికి అన్నిటికీ టైంకి వెళ్తారు, కానీ దేవుని మందిరానికి మాత్రం టైంకి రారు. ఇక్కడ విధేయత చూపించారు. ఇది చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ టైంకి రాక అక్కడ అన్నిటికీ టైంకి వెళ్తుంటే నువ్వు భూలోక సంబంధమైన వాటికి విధేయత చూపిస్తున్నావు, కానీ దేవుని క్రమానికి విధేయత చూపించట్లేదు. నువ్వు కట్టాల్సినవన్నీ లోకంలో కడుతున్నావు, కానీ దేవునికి చెందాల్సినవన్నీ దేవునికి ఇవ్వకపోవడం అనేది అది పరలోక విధేయతకి సూచన కాదు. అది అవిధేయత. ఇది మనం గుర్తించాలి. ఈ రెండు అక్కడ సంఖ్యాకాండంలో ఏ రోజు, ఏ సమయములో, ఎన్నో రోజు, ఏ బలి, ఏ నైవేద్యము, ఏది చెల్లించాలో, ఏ టైంలో చేయాలో ద పర్ఫెక్ట్. మనలాగా గడియారాలు లేకపోయినప్పటికీ కూడా, మనలాగా అలారమ్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేవారు. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి. టెక్నాలజీ భయంకరంగా ఉంది మనకి. ఇంకా రానున్న దినాల్లో ఎంత ఈజీ అయిపోతుందో టెక్నాలజీతో. కానీ మనం దేవుని క్రమాన్ని మాత్రం పాటించలేకపోతున్నాం. మరలా చెప్తున్నాను, అన్నిటికీ టైంకి వెళ్తాం, అన్నిటికీ కడతాం, కానీ దేవుని క్రమం దగ్గరే క్రైస్తవుడు ఫెయిల్ అయిపోతా ఉన్నాడు. దేవుడే సర్వాధికారి. ప్రతి మానవ అధికారము ఆయనకు లోబడిందే, ఆయన ఇచ్చిందే. చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని గౌరవించడం విశ్వాసి బాధ్యత. పన్నులు, పౌర బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, సామాజిక క్రమము నిర్లక్ష్యం చేయకూడదు. అలాగనే ప్రాముఖ్యమైనది ఏమిటి అనంటే దేవుని ఆరాధనలో ఉన్న క్రమశిక్షణ. అది కూడా అన్నిటికంటే చాలా ముఖ్యం. ఈ క్రమశిక్షణ మన పౌర జీవితంలో, సామాజిక జీవితంలో కూడా నెరవేర్చబడాలి. అది ప్రతిఫలించాలి. మనల్ని చూసి వీళ్ళు యేసుప్రభు బిడ్డలు అన్నట్టుగా మనము వాళ్ళు గుర్తించేలాగా మన విధేయత అటు పరలోకానికి, ఇటు లోకానికి ఉండాలి. మరి ఈ సుక్కోత్ గుడారాల పండుగ
ఈ తాత్కాలిక రాజ్యాల కంటే దేవుని నిత్య రాజ్యంపై ఆశ ఉంచాలని, నిరీక్షణ కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. కాబట్టి ముగింపులో ఈ రెండు లేఖన భాగాలు, సంఖ్యాకాండం 29వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి దేవుడే సర్వోన్నతమైనటువంటి రాజు. భూలోక ప్రభుత్వాలు ఆయన అనుమతితోనే పనిచేసే వ్యవస్థలు. కొందరికి ఇది తెలియదు. అందువల్ల విశ్వాసి దేవుని ఆరాధనలో విశ్వాసపూర్వకంగా ఉండటమే కాక సమాజంలో బాధ్యత గల పౌరునిగా కూడా జీవించాలి. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు పన్ను కట్టాల్సి వస్తే ఆయన పన్ను కట్టాడు, ఆయన లోబడ్డాడు. ఆయనకు శిక్ష వేస్తే, అన్యాయమైన శిక్ష వేస్తే అన్యాయమైన తీర్పుకు కూడా లోబడ్డాడు. మనం న్యాయమైన తీర్పుకే లోబడాలి అని కాదు, దేవుని బిడ్డలమైన మనము అన్యాయమైన తీర్పుకు కూడా లోబడాలి. ఇక్కడ మనము రోమిలకు రాసిన పత్రికలో ఒకసారి చూసుకుందాం. 13వ అధ్యాయంలో ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను అని అంటున్నాడు. మొదటి వచనంలో, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమూ లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నాయి. సో దేవుడు నియమించిన అధికారానికి, అధికారులకు లోబడితో ఉన్నాం. ఇందులో మాత్రం మనం ఎక్కడ తప్పు చేయట్లేదు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారాల్లో అధికారులు ఉంటారు, ఉద్యోగంలో అధికారులు ఉంటారు. ఇక్కడ లోబడమని మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు నియమించిన అధికారానికి మాత్రం లోబడట్లేదు. దేవుడు నియమించిన నాయకులకు, దేవుడు నియమించినటువంటి యాజకులకు విశ్వాసి లోబడట్లేదు. 2వ వచనంలో ఏమంటున్నాడు? అధికారమును ఎదురించువాడు. దానికంటే ముందు కాబట్టి అని రాస్తుంది. కాబట్టి అంటే పై వచనంలో లోబడి ఉండాలి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఈ లోక సంబంధమైన అధికారిని ఎదిరిస్తే దేవుని నియమమును ఎదిరించినట్లయితే, దేవుడు అపాయింట్ చేసిన యాజకులకు, నాయకులను ఎదిరిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అది ఎంత భయంకరం అది. అందుకే ఏమంటున్నాడు? అలా ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు అని అంటున్నాడు. యాజకుడు, సేవకుడు, నాయకుడు శపించాల్సిన పని లేదు. మీ ప్రవర్తన, ఈ లోక సంబంధమైన అధికారులకు లోబడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన నాయకులకు, సేవకులకు, యాజకులకు లోబడట్లేదు. కాబట్టి ఇక్కడ యాజకులు ఏమీ చేయక్కర్లేదు. మోషే, అహరోను దేవుని ఎదుట సాగిలపడ్డారు అంతే. అప్పుడు ఏమవుతుంది? మీ తీర్పు, మీ శిక్ష మీరే తెచ్చుకుంటున్నారు. చూడండి, ప్రభుత్వం చేయువారు 3వ వచనంలో, ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే మనం చెడ్డ పని చేస్తే వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి అప్పుడు మనకు భయంకరులుగా కనబడతారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీ స్కూల్లో ప్రిన్సిపల్, నీ కంపెనీలో ఎండి, వాళ్ళు ఎవరంట? దేవుని పరిచారకులు. మరి సేవకుడేమవుతాడు? యాజకుడేమవుతాడు? దీనికంటే ఎక్కువ. కానీ వాళ్ళనే దూషిస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎదురు చెబుతూ ఉన్నాం, వాళ్ళకి ఎదురాడుతూ ఉన్నాం, తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. వారికి భయపడక ఉండ కోరితివా అంటే వాళ్ళకి భయపడకుండా ఉండాలంటే మేలు చేయం, అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. ఇప్పుడు మేలు కాదు కదా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉందో, సేవకులను చూసే విధానం ఉందో, యేసు ప్రభువుని చూసే విధానం ఉందో మనకి బాగా తెలుసు. ఈ లోకంలో నీవు 4వ వచనంలో, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడమో వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు. సేవకుడు కానీ, నాయకుడు కానీ, యాజకుడు కానీ వాళ్ళు ఊరికనే ఏం చేయరంట? ఖడ్గము ధరింపరు. ఇక్కడ ఇంకొక మాట, కోపపడరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఆగ్రహము చూపుటకు ఎవరంట వారు? ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. సేవకుడు కోపడ్డాడంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని విశ్లేషించండి. ఎందుకు కోపడ్డాడు? నా భర్త ఎందుకు కోపడ్డాడు? నా టీచర్ ఎందుకు కోపడ్డారు? నా యజమానుడు ఎందుకు కోపడ్డాడు? విశ్లేషించట్లేదు. కానీ నాయకుని మీద, సేవకుని మీద ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏదో కారణము లేకుండా అది జరగదు. కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఆ కారణము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక అంటాడు.
అంటే ఆయన కోపిస్తాడు అన్న కారణాన్ని బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకం అంటాడు. మనము ఆగ్రహించేంత వరకు పరిస్థితి తెచ్చుకోకుండా మనస్సాక్షితో మనము ఆలోచన చేసుకొని మన జీవితాలని సరి చేసుకోవాలి. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు అని అంటున్నాడు. ఏ సేవ ఇది చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏ సేవ ఇది? నేను చెప్పనా? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 4వ వచనంలో, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. నిత్యము కోపించే సేవ మరిది. ఎందుకనంటే దారి తప్పిపోయే గొర్రెలే అనేకం ఉంటాయి. క్రమంగా నడిచే గొర్రెలు తక్కువ, దారి తప్పిపోయే గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. సేవకునికి కాపరికి విసుగు తెప్పించే గొర్రెలు ఎక్కువ ఉంటాయి. సేవకునికి కాపరికి కోపం తెప్పించే గొర్రెలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పని ఇదే, వాళ్ళని సక్రమంగా నడిపించే పని, సరైన దారిలో నడిపించే పని. నేను ఆధ్యాత్మికంగా చెబుతున్నాను. ఈ భాగంలో మరి ఆధ్యాత్మికంగా ఉంది, శారీరకంగా ఉంది. 7వ వచనంలో, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. మనం పన్ను చెల్లిస్తాం, ప్రభుత్వం ఏది చేయమంటే అది చేస్తాం. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏది చెబితే అది చేయడానికి, సేవకుడు ఏది చెబితే అది చేయకుండా ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవనికి పన్ను చెల్లించాలో వానికి పన్ను చెల్లించాలి, ఎవనికి సుంకమో వానికి సుంకము, ఎవని ఎడల భయం ఉండాలో వాని ఎడల భయం, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వారి ఎడల సన్మానం కలిగి ఉండుడి, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. రుణములు తీర్చుడు అంటే డబ్బు విషయం కాదు ఇక్కడ. డబ్బు నాణానికి ఒకవైపు, కానీ ఎవరికి భయపడాలో వారికి భయపడుట, ఎవరికి లోబడాలో వారికి లోబడుట, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించటంలో మనము రుణస్థులముగా ఉండకూడదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలో అందరితో సమాధానము, ముఖ్యంగా దేవునితో సమాధానము, సంఘముతో సమాధానము, సేవకులతో సమాధానము, దేవుని బిడ్డలతో సమాధానము, అటు ప్రభుత్వంతో కూడా సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి సంఖ్యాకాండములో దేవుడు ఆజ్ఞాపించినట్టు ఏ రోజున ఏ సమయమున బలులు అర్పించాలో ఆ ఆరాధన క్రమం తప్పకుండా ఉండాలి. అలాగనే భూలోక సంబంధమైన విధేయతలు, ప్రభుత్వాలకి ఎవరికి పన్ను కట్టాలో వారికి, ఎవరి సుంకం కట్టాలో వారికి సుంకము, ఎవరికి భయపడాలో వారికి భయపడాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. ఇవి రెండు రైలు పట్టాల్లాగా సాగుతేనే దేవునికి మహిమ వస్తుంది. అటు పరలోక రాజ్య చట్టానికి మనం లోబడాలి, ఇటు భూలోక చట్టానికి కూడా లోబడాలి. ఎందుకంటే ఈ భూలోక చట్టము కూడా దేవుని అనుమతితోనే వస్తుంది. ఈ రెండిటికి మనం విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి యేసు ప్రభువారు అక్కడ పరలోకంలో దేవుని ఎదుట మరి తండ్రి అయిన దేవుని దగ్గర విధేయుడుగా ఉన్నాడు. ఆయన మాటలు విన్నాడు. ఈ భూలోకంలో దేవుడు చెప్పిన పని, తండ్రి చెప్పిన పని చేసి ముగించాడు. అటు తండ్రికి లోబడ్డాడు, ఇటు ప్రభుత్వానికి లోబడ్డాడు. మంచి విషయాలకే లోబడలేదు యేసు ప్రభువారు, అన్యాయపు తీర్పుకు కూడా లోబడ్డాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభుత్వాలకు లోబడి, అటు పరలోక ప్రభుత్వానికి ఇటు భూలోక ప్రభుత్వానికి లోబడి మన జీవితాలను దేవునికి మహిమకరంగా ముందుకు తీసుకెళ్దాం. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్. షాలోమ్.